జీవితంలో ఒక సత్యం తెలుసుకోండి. కొంతమంది అస్తమాను గొడవ పడుతూ ఉంటారు. భార్యతో గొడవ పడతారు, భర్తతో గొడవ పడతారు, బంధువులతో గొడవ పడతారు, బిడ్డలతో గొడవ పడతారు, అయిన వాళ్ళతో గొడవ పడతారు, కాని వాళ్ళతో గొడవ పడతారు, ఉద్యోగం చేసే చోట గొడవ పడతారు. వాళ్ళ నైజమే గొడవ పడేటటువంటి నైజం. అటువంటి తత్వం కానీ నీలో ఉన్నట్లయితే వినో, నువ్వు పోయినాడు నిన్ను మోసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కాబట్టి పెద్దలు అంటారు, నీ జీవితంలో కనీసం నలుగురితో నన్ను గొడవ పడకుండా ఉండు. ఎందుకంటే రేపొద్దున్న ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ నలుగురే నీకు దిక్కు అవుతారు. కాబట్టి నలుగురితో గొడవ పడద్దు. నలుగురు 4 దిక్కులకు సూచన అంటే అర్థం ఏమిటి? కుడివైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ఎడం వైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ముందున్న వాళ్ళతో గొడవ పడద్దు, వెనకున్న వాళ్ళతో గొడవ పడద్దు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే నలుగురితో ఎలా ఉండాలి? సమాధానంగా జీవించు, సంతోషంగా జీవించు.